నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేసేందుకు టైం వచ్చేసింది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అందుకోసం మున్సిపల్ పోలీసు ఉన్నతాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఖైరతాబాద్ మహాగణపతి మహానిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. ఆ దానం నాగేంద్ర గారు, ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయండి రేపటి నిమజ్జనానికి సంబంధించి? ప్రభుత్వ పరంగా ఇప్పటికే పోలీస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, జిహెచ్ఎంసీ కానీ, లేకుంటే వాటర్ వర్క్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వివిధ డిపార్ట్మెంట్ల ఒక కోఆర్డినేషన్తో మా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా మరి విఘ్నేశ్వరుని, విశ్వశాంతి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి ఈ సందర్భంగా లక్షలాది మంది ఈరోజు కూడా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి చివరి రోజు కూడా దర్శనం ఇచ్చి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని, ఆ విఘ్నేశ్వర స్వామి వచ్చే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వారి కుటుంబంలో ఎప్పుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉండాలనేదే మా ఉత్సవ కమిటీ ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. రేపు నిమజ్జనానికి సంబంధించి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఆ రూట్లో ఏ విధంగా ఏర్పాట్లు ఉంటున్నాయి? నిమజ్జనానికి సంబంధించి ఏవైతే రోడ్లు మన ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని మీరా టాకీసు, అక్కడ ద్వారకా హోటల్ నుండి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీదుగా మేమందరూ కూడా బయలుదేరుతాము. లక్షలాది మంది రేపు కూడా జనాలు వస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది మరి ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ రేపు ఖైరతాబాద్ మహాగణపతి ఇక్కడ నుంచి నిమజ్జనానికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ అంటే ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. విజిలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ ఖైరతాబాద్ నుంచి.